హాయ్ బాబాయ్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 సిరీస్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? నువ్వేం కంగారు పడకు. ఈ బాబాయ్ ఎందుకున్నాడు నీకు క్లియర్గా చెప్పడానికి నేనున్నా. నా వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను నీకు ఏ ఎగ్జాంపుల్ యూస్ చేసా? పర్స్ అనే ఎగ్జాంపుల్ యూస్ చేసా. నువ్వు పర్స్లో ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్, కాయిన్స్, క్యాష్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా, అవునా కాదా? మనం చాలా టైప్ ఆఫ్ థింగ్స్ని పర్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. అలాగే మనం వేరియబుల్లో కూడా మనకు కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు డేటా టైప్ అంటే ఏంటి? మరి డేటా టైప్ అంటే ఏం లేదు, నువ్వు వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నావో చెప్పటమే డేటా టైప్. ఏంటి బాబాయ్, అర్థం కాలేదా? కంగారు పడకు, ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏజ్ ఈక్వల్ టు 25 అండ్ హైట్ ఈక్వల్ టు 6.5. ఏజ్ ఈక్వల్ టు 25 అంటే 25 అనేది నెంబరు. ఇలాగా మన వేరియబుల్లో నెంబర్ స్టోర్ చేసామనుకో దాన్ని ఇంటీజర్ టైప్ అంటాం, అంటే ఇంట్ డేటా టైప్ అనమాట అది. అలా కాకుండా హైట్ ఈక్వల్ టు 6.5 అన్నాం. 6.5 అనే వాల్యూ డిసిమల్ వాల్యూ కదా. సో ఇలా డిసిమల్ వాల్యూ కనుక వేరియబుల్ స్టోర్ అయిందనుకో మనం దాన్ని ఫ్లోట్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్ అని అంటాం. ఇప్పుడు మనం వేరియబుల్లో టెక్స్ట్ స్టోర్ చేద్దాం. సాంగ్ ఈక్వల్ టు కత్యాయిని భోంచేసావా. ఇప్పుడు ఈ సాంగ్ అనే వేరియబుల్లో మనకి టెక్స్ట్ డేటా టైప్ స్టోర్ అయింది. సో ఇలా టెక్స్ట్ డేటా టైప్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూస్ చేస్తాం. సో ఇలా ఏదన్నా డేటా గనక డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. బై ఇప్పటి వరకు మనం వేరియబుల్స్లో ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసాం, అంటే ఏజ్ ఈక్వల్ టు 25 అని, హైట్ ఈక్వల్ టు 6.5 అని. అలా ఓన్లీ ఏం చేసాం? సింగిల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసాం. అలా కాకుండా మనం కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్ అని, టపుల్ అని, సెట్ అని, డిక్షనరీ అని. ఇవెందుకంటే మనం కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వేరియబుల్లో మనకి లిస్ట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందని అలా చెప్తాం. ఇన్ కేస్ ఏదన్నా డేటా గనక స్క్వేర్ బ్రాకెట్స్లో ఓపెన్ చేసి అందులో మన కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేసామనుకో దాన్ని మనం లిస్ట్ డేటా టైప్ అంటాం. అలా కాకుండా ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, నార్మల్ బ్రాకెట్స్, వీటిలో కనుక ఏదైనా డేటా స్టోర్ చేసామనుకో దీన్ని మనం టపుల్ అంటాం. అలా కాకుండా మనం ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేమ్ ఈక్వల్ టు రాహుల్, ఏజ్ ఈక్వల్ టు 20, మార్క్స్ ఈక్వల్ టు 9.5 అలా కీ వాల్యూ ప్లేస్లో స్టోర్ చేసామనుకో దాన్ని మనం డిక్షనరీ అంటాం. అలా కాకుండా ఫ్లవర్ బ్రాకెట్సే ఓపెన్ చేసి కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం, కానీ కీ వాల్యూ పేర్స్ కింద కాకుండా ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డేటా కింద స్టోర్ చేస్తున్నాం అనుకో, ఇలా ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీన్ని మనం సెట్ అంటాం. అంటే ఇందులో డూప్లికేట్ డేటా అనేది ఉండదన్నమాట, ఓన్లీ యూనిక్ డేటానే ఉంటుంది. నువ్వు ఏదైనా డూప్లికేట్ డేటా ఎంటర్ చేస్తే అది ఓవర్ రైడ్ అయిపోద్ది. సో నీకు డేటా టైప్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. డేటా టైప్ అంటే ఏం లేదు, నువ్వు ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అసలు డేటా టైప్ అంటే ఏంటి. డేటా టైప్ అంటే ఏం లేదు, నువ్వు వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నావో చెప్పడాన్ని డేటా టైప్ అంటాం. సరే, ఇప్పటి వరకు బాగానే ఉంది. సరే, అలా కాదు, నేను వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేశాను, కానీ నాకు అది ఏ టైప్ ఆఫ్ డేటాను తెలుసుకోవాలంటే ఎలా అంటే పైథాన్లో టైప్ అనే ఒక ఇన్బుల్ట్ ఫంక్షన్ ఉందన్నమాట. నువ్వు వేరియబుల్లో స్టోర్ చేసిన డేటాని టైప్ ఆఫ్ అని ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చావనుకో అది ఏ టైప్ ఆఫ్ డేటానో నీకు చెప్తుంది అనమాట. సరే బాబాయ్, ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ కోడ్ చూడు, ఏ ఈక్వల్ టు 25 ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని రాసా. నాకు ఇక్కడ ఏమైనా వచ్చింది? ఇంట్ అని వచ్చింది, ఎందుకంటే అది ఇంట్ డేటా టైప్ అనమాట. వచ్చింది, నేను పైథాన్లో టైప్ అని ఇన్బుల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ వేరియబుల్ ఏ టైప్ చెప్పు అని అడిగాను కాబట్టి దాన్ని అది క్లాస్ ఇంట్ అని చెప్పింది, అంటే ఇది ఇంట్ డేటా టైప్ అని అర్థం అనమాట. సేమ్ అలానే ఫ్లోట్కి, స్ట్రింగ్కి, బూలియన్కి, లిస్ట్కి, డిక్షనరీకి కూడా సేమ్ అలానే వచ్చింది, చూసావా? సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. నీకు ఫైనల్ టచ్గా ఇంకా క్లియర్గా చెప్తాను చూడు. వేరియబుల్లో కనుక డేటా నెంబర్స్ కింద స్టోర్ అయితే దాన్ని ఇంటీజర్ అంటాం. అలా కాకుండా వేరియబుల్స్లో స్టోర్ అయిన డేటా డిసిమల్స్లో స్టోర్ అయిందనుకో మనం దాన్ని ఫ్లోట్ అంటాం. ఇన్ కేస్ డేటా అనేది డబుల్ కోట్స్లో టెక్స్ట్ రూపంలో స్టోర్ అయిందనుకో మనం దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ డేటా స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ అయిందనుకో దాన్ని మనం లిస్ట్ అంటాం. అదే కలెక్షన్ ఆఫ్ డేటా నార్మల్ బ్రాకెట్స్లో స్టోర్ అయితే టపుల్ అంటాం. అలా కాకుండా ఫ్లవర్ బ్రాకెట్స్లో డేటా అనేది కీ వాల్యూస్ కింద స్టోర్ అయిందనుకో మనం దాన్ని డిక్షనరీ డేటా టైప్ అంటాం. అదే ఫ్లవర్ బ్రాకెట్స్లో కీ వాల్యూస్లో కాకుండా ఓన్లీ నార్మల్గా స్టోర్ అయిందనుకో డేటా దాన్ని మనం సెట్ అంటాం. ఈ సెట్లో డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండవు, ఓన్లీ యూనిక్ డేటా టైప్స్ ఉంటుంది. అలా కాకుండా వేరియబుల్స్లో నార్మల్గా ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ అయినాయి అనుకో దాన్ని మనం బులియన్ అంటాం. అంతే బాబాయ్, డేటా టైప్స్ అంటే ఏం లేదు. నీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఏం లేదు, మనం వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నామో చెప్పడమే డేటా టైప్. సో అలా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో మనకు మామూలుగా తెలుసుకోవాలనిపించింది అనుకో పైథాన్లో టైప్ అని ఇన్బుల్ట్ ఫంక్షన్ ఉంది. సో అది యూజ్ చేసుకుని మనం అది ఏ డేటా టైప్ కనుక్కోవచ్చు. నీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను.
బాబాయ్ నీకు ఇప్పటికీ అర్థం కాలేదనుకో, మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి, బ్రౌజ్ చేయండి అసలు డేటా టైప్ అంటే ఏంటని, మీకు నిజంగా క్లియర్గా అర్థమవుద్ది. సో మనం ఏ స్కిల్లో కూడా ప్రాక్టీస్ చేయకపోతే అస్సలు రాదు. నీకు పీడిఎఫ్స్లో చాలా క్లియర్గా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చా, నువ్వు ఈ వీడియో చూసేసి ఆడేసుకున్నావు అనుకో నీకు రాదు. మళ్ళీ 3 రోజులకో 4 రోజులకో మర్చిపోతావు. నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో నీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫాలోవర్ ఎప్పుడు కూడా నా కష్టాన్ని వృధా చేయడం నేను నమ్ముతాను కాబట్టి. రేపొద్దున్న ఇంకో కాన్సెప్ట్ గురించి చూద్దాం. నీకు ఓపుకున్నంత వరకు ఈరోజు ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. పీడిఎఫ్స్ అనేవి మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయి. నీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందనుకో, క్లియర్డ్ అని చెప్పి కామెంట్ చేసి, వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టు. నీకు ఈ కాన్సెప్ట్ కవర్ అయిందని భావిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ బాబాయ్. సీ యూ టుమారో. అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. బాయ్ బాబాయ్.